అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం అభివృద్ధి గృహము లేదా అభివృద్ధి స్థలాన్ని గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమిటనగా మామూలుగా ఇంటికి సంబంధించి కేవలం తూర్పు భాగములో తూర్పు దిక్కులోనే గనక ఎక్కువ స్థలం గనక ఉన్నట్లయితే దానిని అభివృద్ధి స్థలము లేదా అభివృద్ధి గృహం అంటారు. కానీ ఒక ఇంటికి తూర్పు భాగంలో మాత్రమే గనక స్థలము ఎక్కువగా ఉంటే దాని యొక్క నష్టాలు ఏమిటి, దాని యొక్క ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వాస్తు అనగా పుస్తకాలు చదివితేనో ఎవరో చెబితేనో అర్థమయ్యేటువంటిది కాదు. అనుభవపూర్వకంగా గ్రహించాల్సినటువంటి విషయం. సూక్ష్మాన్ని గ్రహించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఒక దిక్కులో ఒక మూలలో ఏ మూలలో ఎంత స్థలము పెరిగితే ఎంత స్థలం తగ్గితే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి, ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి కేవలం తూర్పు భాగంలో మాత్రమే గనక స్థలం పెరిగినట్లయితే దాని యొక్క లాభాలు నష్టాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో రూపంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గనక మీరు ఈ స్థలాన్ని గనక మీరు గమనిస్తే తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం. ఈ స్థలములో ఉన్నటువంటి స్థలములో పడమర భాగంలో గృహ నిర్మాణం చేయడం జరిగింది. అనగా దక్షిణం హద్దు మీద కట్టారు, పడమర హద్దు మీద కట్టారు, ఉత్తరం కూడా హద్దు మీద కట్టారు. ఈ గృహానికి సంబంధించి కేవలం తూర్పు భాగంలో మాత్రమే స్థలం అనేది ఎక్కువగా ఉంది. ఉత్తరం స్థలం లేదు, పడమర స్థలం లేదు, దక్షిణం కూడా స్థలం లేదు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం స్విధినం. దానిలాగే మానవునికి సంబంధించి దేహమనగా శరీరము, గేహమనగా స్థలము గృహము. మానవుని శరీరమునకు కళ్ళు, ముక్కు, గొంతు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు, వేళ్ళు అంటే ఏది ఒక్క అవయవం లోపం ఉన్నా కూడా దాని ప్రభావం ఖచ్చితంగా కూడా మానవుడికి ఉంటుంది. అలాగే నిర్మాణాలకు సంబంధించి, స్థలానికి సంబంధించి, అష్టదిక్పాలకులకు సంబంధించి ఎవరికి ఏ డైరెక్షన్లో ఏ మూలలో ఎంత స్థలం మనం కేటాయించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించి నిర్మాణాలు చేయాలి. ఎందుకనగా అష్టదిక్పాలకులను నీ ఇంటికి ఆహ్వానించు, వారు చెల్లిస్తారు నీ ఇంటికి శిస్తు. కాబట్టి అవయవాలు లేకపోయినా కూడా ప్రాణం పోదు. కానీ అవయవాలు ఏ అవయవం లేకపోతే దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో, అంటే స్థలానికి సంబంధించి కూడా ఏ డైరెక్షన్లో ఎంత స్థలం ఉండాలో అంత స్థలం ఉండనప్పుడు దాని యొక్క ప్రభావం కూడా ఈ యొక్క యజమానులకి, ఈ గృహంలో నిర్మించేటువంటి ఎవరికైనా సరే వర్తిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ స్థలానికి సంబంధించి మనం గతంలో ఎన్నో వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అష్టదిక్పాలకులకు సంబంధించి తూర్పుకి ఇంద్రుడు అధిపతి, ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిపతి, దక్షిణానికి యమధర్మరాజు అధిపతి, నైరుతికి నిరుత్ అనే రాక్షసుడు అధిపతి, పడమరకి వరుణదేవుడు అధిపతి, వాయువ్యానికి వాయుదేవుడు అధిపతి, ఉత్తరానికి కుబేరుడు అధిపతి. ఇప్పుడు ఈ స్థలంలో ఇంతవరకు గృహ నిర్మాణం చేసిన తర్వాత తూర్పు మాత్రమే ఖాళీ స్థలం ఉంది. అనగా ఇంద్రునికి వీళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇంద్రుని యొక్క అనుగ్రహం వలన, అంటే తూర్పు భాగంలో ఖాళీ స్థలం వదులుట వలన అభివృద్ధి చెందుతారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఉత్తర ఈశాన్యం లేదు, మధ్య ఉత్తరం లేదు, ఉత్తర వాయువ్యం లేదు, తర్వాత పడమర వాయువ్యం లేదు, తర్వాత మధ్య పడమర లేదు, తర్వాత పడమర నైరుతి లేదు, తర్వాత దక్షిణ నైరుతి లేదు, తర్వాత మధ్య దక్షిణం లేదు, తర్వాత దక్షిణ ఆగ్నేయం కూడా లేదు. అంటే ఉత్తరానికి కుబేరుని యొక్క అనుగ్రహము ఈ స్థలంలో ఈ గృహానికి లేదు.
పడమరకు సంబంధించి వరుణదేవుని యొక్క అనుగ్రహము ఈ స్థలంలో ఈ గృహమునకు లేదు. దక్షిణానికి సంబంధించి యమధర్మరాజుకు సంబంధించినటువంటి అనుగ్రహము ఈ స్థలంలో ఉన్నటువంటి ఈ గృహమునకు లేదు. అనగా అష్టదిక్పాలకులకు సంబంధించి ఏ డైరెక్షన్లో ఎన్ని అడుగులు స్థలం వదలాలో అన్ని అడుగుల స్థలం ఖచ్చితంగా వదిలి నిర్మాణాన్ని చేయాలి. లేకపోతే శరీరంలో ఎటువంటి అవయవం లేకపోయినప్పుడు దాని యొక్క ప్రభావం శరీరానికి ఉంటుందో, స్థలానికి సంబంధించి కూడా అష్టదిక్పాలకులకు సంబంధించినటువంటి వారికి వదలాల్సిన స్థలం కనుక వదలకపోతే దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు కూడా ఈ యజమానులు అనుభవించక తప్పదు. కాబట్టి నిర్మాణములను అజ్ఞానముతో కాకుండా, మూర్ఖంగా కాకుండా విజ్ఞానముతో వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మించుట అన్ని విధాలా కూడా శ్రేయస్కరం. కొంతమంది అంటారు, అవునండి మాకు స్థలం లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు? మీకు స్థలం లేకపోతే ఇల్లు తగ్గించండి, మెజర్మెంట్ తగ్గించండి, కొలతలు తగ్గించండి. అంతేగాని మీకు స్థలం లేదని చెప్పని